Hi guys, welcome to Python Bus. Let's continue with our JN2K Python lab questions. ఈ వీడియోలో మనం ల్యాబ్ క్వశ్చన్ 5 కోసం చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? యూజ్ ఎ ఫర్ లూప్ టు ప్రింట్ ఎ ట్రయాంగిల్ లైక్ ద వన్ బిలో. అలౌ ద యూజర్ టు స్పెసిఫై హౌ హై ద ట్రయాంగిల్ షుడ్ బి. సో మనం ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ని ప్రింట్ చేయాలి అండ్ ఈ ట్రయాంగిల్ హైట్ అనేది ఎంత ఉండాలి అని చెప్పి అది యూజర్ నుంచి తీసుకోవాలి. యూజర్ 4 ఇచ్చారనుకోండి, ఇక్కడ యాజ్ లైక్ ఇక్కడ చూపించినట్టు ఇలా 4 రోస్ హైట్ ఉన్న ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవ్వాలి. ఒకవేళ 5 ఇస్తే 5 రోస్ ఉన్న హైట్ ఉన్న ట్రయాంగిల్ క్రియేట్ అవ్వాలి. దట్స్ ఇట్. ఓకేనా, లెట్స్ ఇంప్లిమెంట్. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుందాం, యూజర్ నుంచి ట్రయాంగిల్ హైట్ ని తీసుకుందాం. లెట్స్ టేక్ హైట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం అండ్ ఇన్పుట్ ఎంటర్ height of the triangle. Correct? And ఇది integer value కదా, let's convert into int. ఇప్పుడు హైట్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? దీనికి ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ I in range of. సో ఇది ఎలా ఉంది? ఫర్ సపోజ్ n ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకి ట్రయాంగిల్లో 4 రోస్ ఉండాలి, ఇక్కడ చూపించినట్టు, రైట్? ఎలా ఉంది? ఫస్ట్ రోలో ఒక స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, రైట్? సో వెన్ I ఈక్వల్ టు 1 ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. వెన్ I ఈక్వల్ టు 2 2 స్టార్స్ ప్రింట్ చేయొచ్చు. వెన్ I ఈక్వల్ టు 3 3 స్టార్స్. వెన్ I ఈక్వల్ టు 4 4 స్టార్స్. ఓకే, సేమ్ అదే ఫర్ లూప్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ హైట్ అని ఇచ్చాం మనం. ఒకవేళ 4 ఇచ్చామనుకోండి హైట్, అప్పుడు మనం ఇక్కడ హైట్ అని ఇస్తే ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి, రైట్? సో మనం 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 కామా యాజ్ ఎండింగ్ నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ కాబట్టి హైట్ ప్లస్ 1 చేద్దాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే, లెట్స్ ప్రింట్ I ఫస్ట్. ఐని ప్రింట్ చేద్దాం. ఓకే, లెట్స్ ప్రింట్ I. లెట్స్ ఓపెన్ టెర్మినల్. పైథాన్ ఫైల్ నేమ్ ఏంటి? q5.py. ఎంటర్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ 4. సో నేను ఇక్కడ ప్రింట్ I ఇచ్చాను కాబట్టి 1 2 3 4 ప్రింట్ అయింది, రైట్? సో ఇప్పుడు ఈ ఐని జస్ట్ మనం మల్టిప్లై చేసి, దేంతో మల్టిప్లై చేయాలి? స్టార్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి అప్పుడు ఆ స్టార్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ I మల్టిప్లై బై కోడ్స్ పెట్టి స్టార్ ఇవ్వండి. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? I 1 అయినప్పుడు ఈ స్టార్ 1 టైం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I 2 అయినప్పుడు ఈ స్టార్ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అండ్ I 3 అయినప్పుడు ఈ స్టార్ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, రైట్? సో ఇలా మనకి ట్రయాంగిల్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఎంటర్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ 4. చూసారా వచ్చేసిందా? 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ అండ్ 4 స్టార్. ట్రయాంగిల్ హైట్ 4 ఇచ్చాం కాబట్టి 4 రోస్ వచ్చింది. పెద్ద ట్రయాంగిల్ ఇద్దాం. ఓకేనా? 10 అని ఇద్దాం. ఓకేనా? చూసారా ఎంత పెద్ద ట్రయాంగిల్ వచ్చిందో? దట్స్ ఇట్. ఇంత సింపుల్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.